జనసేన ఎమ్మెల్యే గారు శ్రీమతి లోకం మాధవ్ గారి పైన అసహ్యపూత మాట్లాడడం గాని అలాగే జనసేన పైన గాని ఎమ్మెల్యే గారి పైన గాని తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అలాగే ఒక 2 రోజులుగా పోస్పేట మండలంలో అవనియండి, డెంకాడ మండలంలో అవనండి, మీ వ్యక్తిగత తగువుల్ని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ముడిపెడుతూ ఎమ్మెల్యే గారు మాకేదో చెయ్యట్లేదంటూ మా పార్టీకి ఏమీ చెయ్యట్లేదని తప్పుడు కోతలు కూయడం చాలా దురదృష్టకరం. మేము పొత్తుకి అన్ని విధాలుగా అనుకూలంగా సహకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా పొత్తులో భాగంగా పొత్తులో ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు జరగకుండా మేము పొత్తుని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. కానీ కొంచెం మంది సొంత ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత తగుల వల్ల ఇందులో జనసేన అధినేతని అలాగే జనసేన ఎమ్మెల్యే గారిని ఈ మధ్యకు తీసుకొచ్చి జనసేన వల్ల మాకు నష్టం జరుగుతుందని అనేలాగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడాలు అలాగే ఎంపీటీ ఆఫీసులను చడుపుడు మాట్లాడడం వల్ల మీ జనసేన నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో మీ వ్యక్తిగత తగులన్నీ కూడా మీ ఆఫీసులోనూ మీ అధినాయకుడి దగ్గర తేల్చుకోవాలి. ఇందులో జనసేనను గాని జనసేన ఎమ్మెల్యేని గాని మధ్యకు లాగినట్టయితే జనసేన కార్యకర్త సహించేది లేదు. ఇంతవరకు ఈ సంవత్సరం పాటు కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆరోపణలు చేసే సహించున్నాం. కానీ ఈ మధ్యకాలంలో మీరు సుతుమించుతూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మీ స్నేహపూర్వకంగా ముందుకెళ్తున్నాం. మాతో పాటు కలిసి రండి, కలిసి వచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేసుకుందాం, పార్టీల్లో అభివృద్ధి చేసుకుందాం, అలాగే కోటను ముందుకు తీసుకెళ్దాం. కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం గాని ఎమ్మెల్యేని గాని జనసేన గాని మరి టార్గెట్ చేస్తే జనసేన కార్యకర్త ఎవరు కూడా సహించలేదని చెప్పేసి డెంకాడ మండలంలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన, జై హింద్. జనసేన ఎమ్మెల్యే గారు శ్రీమతి లోకం మాధవ్ గారి పైన అసహ్యపూత మాట్లాడడం గాని అలాగే జనసేన పైన గాని ఎమ్మెల్యే గారి పైన గాని తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అలాగే ఒక 2 రోజులుగా పోస్పేట మండలంలో అవనియండి, డెంకాడ మండలంలో అవనండి, మీ వ్యక్తిగత తగువుల్ని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ముడిపెడుతూ ఎమ్మెల్యే గారు మాకేదో చెయ్యట్లేదంటూ మా పార్టీకి ఏమీ చెయ్యట్లేదని తప్పుడు కోతలు కూయడం చాలా దురదృష్టకరం. మేము పొత్తుకి అన్ని విధాలుగా అనుకూలంగా సహకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా పొత్తులో భాగంగా పొత్తులో ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు జరగకుండా మేము పొత్తుని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. కానీ కొంచెం మంది సొంత ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత తగుల వల్ల ఇందులో జనసేన అధినేతని అలాగే జనసేన ఎమ్మెల్యే గారిని ఈ మధ్యకు తీసుకొచ్చి జనసేన వల్ల మాకు నష్టం జరుగుతుందని అనేలాగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడాలు అలాగే ఎంపీటీ ఆఫీసులను చడుపుడు మాట్లాడడం వల్ల మీ జనసేన నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో మీ వ్యక్తిగత తగులన్నీ కూడా మీ ఆఫీసులోనూ మీ అధినాయకుడి దగ్గర తేల్చుకోవాలి. ఇందులో జనసేనను గాని జనసేన ఎమ్మెల్యేని గాని మధ్యకు లాగినట్టయితే జనసేన కార్యకర్త సహించేది లేదు. ఇంతవరకు ఈ సంవత్సరం పాటు కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆరోపణలు చేసే సహించున్నాం. కానీ ఈ మధ్యకాలంలో మీరు సుతుమించుతూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మీ స్నేహపూర్వకంగా ముందుకెళ్తున్నాం. మాతో పాటు కలిసి రండి, కలిసి వచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేసుకుందాం, పార్టీల్లో అభివృద్ధి చేసుకుందాం, అలాగే కోటను ముందుకు తీసుకెళ్దాం. కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం గాని ఎమ్మెల్యేని గాని జనసేన గాని మరి టార్గెట్ చేస్తే జనసేన కార్యకర్త ఎవరు కూడా సహించలేదని చెప్పేసి డెంకాడ మండలంలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన, జై హింద్.